ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అక్కడ వరకు. ఎందుకంటే ఇది ఓన్లీ సినిమా వాళ్ళకి మాత్రమే తెలిసిన ఒక ఏదో సీఎం సెక్యూరిటీలా ఉన్నాయన్నమాట ఈ వెహికల్స్ అన్ని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపతి. అందరూ ఎలా ఉన్నారు? సో రైట్ నో మనమైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నామండి. సో ఎంత బ్యూటిఫుల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అక్కడ వరకు, మొత్తం ఇటు నుంచి ఇలా దిగి. బట్ అక్కడ వరకు మనం వెళ్ళగలుగుతామో లేదో తెలియదు, ఎందుకంటే మనం షూట్ గ్యాప్లో వచ్చాం కదా. సో అదనమాట. అస్సలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే అస్సలు చెప్పలేనంత ప్రశాంతంగా ఉంది. చూడండి, ఎవ్వరూ లేరు, జనాలు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉందన్నమాట. సో మనం ఈ వేలో వెళ్తే అక్కడ కనిపించే మౌంటైన్ దగ్గరికి వెళ్తామండి. సో ఈ మౌంటైన్ వరకు వెళ్తాం, ఇక్కడ ఈ కొండ వరకు వెళ్తాం అనమాట. సో అదే ఇక్కడ నుంచి మనం ఇలా వాక్ చేసుకుంటూ 1 కిలోమీటర్ వెళ్తే 20 మినిట్స్ అనమాట. ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడికైతే వెళ్తాం అనమాట. 1 కిలోమీటర్ ఉంది, 20 మినిట్స్ వాకు. సో ఇదైతే కనుక 11 మినిట్స్ 7 1 కిలోమీటర్ కన్నా తక్కువ అనమాట. సో అసలు ఇక్కడ ఉన్న ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఎవ్వరూ చూపించలేరు అనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ సినిమా వాళ్ళకి మాత్రమే తెలిసిన ఒక ప్లేస్ అనమాట. సో ఇప్పుడు మనం హౌస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ హౌస్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఆ హౌస్ ఎవరిదంటే ఫస్ట్ వరల్డ్లోనే టెస్ట్ ట్యూబ్ బేబీని కనిపెట్టిన వాళ్ళ హౌస్ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ అండి. మన హౌస్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మనం ఆ కింద నుంచి నెట్టుకొచ్చేసరికి ఫుల్ ఆవేశం వచ్చిందనమాట. ఇందాక మీకు చూపించాను కదా, మనం ఇటు పైకి వెళ్తే అది 7 మినిట్స్, అది 11 మినిట్స్ వాకు. అక్కడికి వెళ్తేనేమో 20 మినిట్స్ వాకు. బట్ మనకి టైం లేదు. సో టైం లేకపోవడం వల్ల ఏంటంటే వెళ్ళిపోతున్నాం మనం. లొకేషన్ చూసారు కదా ఎంత బాగుందో, బ్యాక్ సైడ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. అలాగే హౌసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అంత చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అది నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. సో హౌస్ చూస్తే పిచ్చి ఎక్కిపోద్ది మీకు, మామూలు పిచ్చి కాదు. ఇడమ్మ ఏంటి ఇల్లు ఇలా కూడా కడతారా అనిపించే అంతగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. హౌస్ చూపిస్తా. ఇక్కడ చూసారా ఒక స్ట్రీట్, ఎవ్వరు లేరు జనాలు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇదేదో మన సినిమా సెట్ వేసినట్టుగా ఉందన్నమాట. అంత బాగుంది హౌసెస్ అయితే. చాలా పీస్ఫుల్గా, ఎవ్వరూ లేరు. దీని అమ్మ జీవితం ఉంటే లైఫ్లో ఇలాంటి ప్లేస్లో బతకాలరా నాయన అనిపించేలా ఉందన్నమాట. ఎందుకంటే మనకి ఇండియాలో ఏంటంటే ఎక్కువ క్రౌడ్ అండి. సో మనం ఏదో ఇండియాని ఏదో తక్కువ చేస్తున్నట్టు కాదు, కానీ సో మనకి ఏంటంటే ఎక్కువ పీపుల్ ఉండడం వల్ల సడన్గా ఒక మంచి ప్రశాంతమైన ప్లేస్లోకి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు లైక్ మన ఇండియాని ఏదో తక్కువ చేస్తున్నట్టు కాదు కానండి, మన సిటీలో నివసించే వాళ్ళంతా ఏంటి, ఊరు వెళ్తే విలేజ్ వెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ప్రశాంతంగా ఉందిరా. అలా మన పొలం వెళ్ళి మన విలేజ్ మొత్తం తిరిగితే ఎలా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో సిటీలో ఏంటంటే జనాల వల్ల మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుందండి. సో ఇలాంటి ప్లేస్కి ఒకసారి వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ మొత్తం మన షూటింగ్ కార్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, మొత్తం బ్లాకే. ఏదో సీఎం సెక్యూరిటీలా ఉన్నాయన్నమాట ఈ వెహికల్స్ అన్నీ. మొత్తం బ్లాక్ వెహికల్సే, మొత్తం బెంజే. చాలా రిచ్ అనమాట. ఒక్కొక్క దానికి తక్కువేం కదండి రెంట్. పర్ డే వచ్చి మన కాస్ట్లో ఆల్మోస్ట్ 20,000 రెంట్ అనమాట. సో ఒక్కొక్క దానికి 20,000 రెంట్. వీళ్ళది వచ్చి 200 యూరోస్. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ హౌస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ హౌస్ గురించి మనకి ఎందుకులే, మన హౌస్కి వెళ్ళిపోదాం. మన హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. చూడడానికి మీకు సింపుల్గా సింగిల్ ఫ్లోర్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుందండి. సో ఈ ఎంట్రింగ్లోనే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ ట్రీస్ ఉన్నాయి కదా, ఈ ట్రీస్ వచ్చి వరల్డ్స్ బ్యూటిఫుల్ ట్రీస్లో ఇది కూడా ఒకటి అనమాట. సో దీని పేరు వచ్చి డ్రాగన్ ట్రీ అంటారండి. ఇది వచ్చి అరేబియన్ సీ దగ్గరలో మాత్రమే దొరుకుతుంది అనమాట ఈ ట్రీ. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ట్రీ. సో అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఇదంతా ఇప్పుడు మీకు చూపించాను కదా, అది మొత్తం సెల్లర్ అండి. ఇప్పుడు మన హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మామూలుగా ఉండదు అసలు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మొత్తం రిచ్ అంటే రిచ్ అసలు.
మామూలు మోడర్న్‌గా కట్టలేదండి అసల. ఔట్ స్టాండింగ్ అనమాట అసల. మనకి ఏ వస్తువు కూడా బయటికి కనిపించదు. మొత్తం ఫుల్ ప్యాకెడ్‌లో ఉంటది. సో, ఫారెన్ బిలియనేర్ హౌస్ అంటే సేమ్ ఎలా ఉంటదో అలానే ఉంది. బిలియనేర్సే వీళ్ళు. సో, అందుకే వీళ్ళ హౌస్ ఇలా ఉంటది. వీళ్ళకి మనకి తేడా ఏంటంటే మనకి మెయింటెనెన్స్ తక్కువ చేస్తాము. వీళ్ళు కొంచెం మెయింటెనెన్స్ చేస్తారండి. సో, మనకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు కానీ చాలా తక్కువ అనమాట. సో, వీళ్ళు మెయింటెనెన్స్ ఇరగదీసేస్తారు. ఇది మొత్తం స్పూన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఎంట్రింగ్‌లోనే మొత్తం కిచెను. సో, ఇవన్నీ స్పూన్స్. సో, కిచెన్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. ఏది బయటికి కనిపించదు. మొత్తం లోపలికే ఉంటాయి అన్నీ. మొత్తం దాచేసి పెట్టేశారు. సో, అంటే నీట్‌గా ఉంటది కదండీ! ఇప్పుడు మనకి ఏం కావాలితే అది మాత్రమే తీసుకొని ఓపెన్ చేసుకునేలా ఉండాలి. కిచెన్ ఇది. అసలు కిచెన్ లాగే కనిపించదు. దీనికి మొత్తం కింద సెల్లార్ నుంచి ఉంటదండి గ్యాస్ కనెక్షన్ అవన్నీ. సో, అదంతా ఓకే. అది మనకు కూడా సేమ్ అంతే. హ్మ్. సో, ఇదొచ్చి హాల్ అనమాట. ఇది కొంచెం మనకి షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ ప్రాపర్టీ మనం ఏం ముట్టుకోవడానికి లేదండి. సో, ఇదంతా వాళ్ళ ప్రాపర్టీ అనమాట. మనం నాట్ అలౌడ్ అని పెట్టారు. సో, అది మాత్రం భలే ఉన్నాయి అక్కడున్న ప్రతి వస్తువు. సో, పైకి కూడా మనకు అలో లేదు. ఇక్కడ ఏం లేదనుకుంటాం. బట్ ఇది అంతా గ్లాసు. ఇది మొత్తం లిఫ్ట్ అండి. 3 ఫ్లోర్స్ ఉంటాయి. 3 ఫ్లోర్స్‌కి లిఫ్ట్ అనమాట. సో, అలా కొంచెం ముందుకొస్తే ఇక్కడ మన షూటింగ్ స్పాట్. షూటింగ్ జరుగుతుంది. సో, ఇదంతా భలే ఉంది. ఇక్కడ హ్యాట్స్ ఇవన్నీ అంటే సీ వ్యూ కాబట్టి కొంచెం సో, ఈళ్ళ ప్లానింగ్ కూడా ఏంటంటే బీచ్ వైబ్స్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారండి. అది కూడా చూపిస్తాం మొత్తం మీకు. భలే ఉంటదసల. ఈ స్పీకర్ కనిపిస్తుంది కదా! సో, ఈ స్పీకర్ వచ్చి టీవీ స్పీకరు ఇంకొక స్పీకర్ ఉంది. సో, ఇదంతా వచ్చి 1.5 సీఆర్ అంట. మామూలు విషయం కాదసల. సో, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాపర్టీ. మనం ఏం టచ్ చేయడానికి లేదండి. మనకు చాలా స్ట్రిక్ట్ అనమాట ఇక్కడ. మనం ఓన్లీ షూటింగ్ చేసుకోవడానికి వచ్చాము కాబట్టి షూటింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి. భలే ఉంటదండి అసల. ఈ కింద ఇవన్నీ గానీ ఇది చూడండి కింద భలే ఉంది ఈ సోఫా సెట్ దగ్గర. మొత్తం ఇవన్నీ మొత్తం గ్లాస్ ఐటెమ్స్. ప్రతీదీ రిచ్ అంటే రిచ్ అనమాట. ఇదే నేను చెప్పిన టీవీ. ఈ టీవీ, ఆ స్పీకర్స్ కలిపి 1.5 సీఆర్ అంట. ఇదే మన షూటింగు. చూడండి షూటింగ్ అట్మాస్ఫియర్. సో, ఏ షూటింగు ఏంటి అన్న విషయం మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మనకు పర్మిషన్ ఉండదు కాబట్టి చెప్పడానికి. సో, ఇది మొత్తం మన షూటింగ్ వైబ్స్ చూస్తున్నారు కదా! ఇది పూలు ఎనకాల సీ అసలు అద్దిరిపోద్ది లొకేషన్ మామూలుగా ఉండదు. చూసారు కదా! సో, ఈ బోట్‌లో ఉన్నదంతా ఇదంతా న్యూడ్ బీచ్ అండి. సో, సమ్ పీపుల్‌కి మాత్రమే అలో ఉంటది ఇక్కడ. అందరికి వెళ్ళడానికి లేదు. అదంతా న్యూడ్ బ్యాచ్ అదంతా. సో, న్యూడ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటది. సో, అందరికి అలో ఉండదు అక్కడికి. కెమెరాస్ గానీ ఏమి. సో, ఇక్కడ ఒక కొండ ఉందండి. ఆకాశం మబ్బులతో పాటు సమానంగా ఉంది చూడండి. ఇది ఎంత బావుందో అసల. భలే బ్యూటిఫుల్‌గా ఉంది. అసలు చూస్తూ ఉండిపోయాను అంతే అలా. చాలా అంటే చాలా బావుందనమాట. ప్రతీదీ మొత్తం గ్లాస్‌తో కట్టింది. ఎంత పెద్ద గ్లాస్ ఉందో చూడండి. మొత్తం గ్లాస్‌తోనే అంతే మరి సీ వ్యూ పెట్టుకున్నప్పుడు ఆ మాత్రం కట్టుకోకపోతే ఎలా? ఇదిగో మొత్తం మన షూటింగ్ ఇదంతా మొత్తం షూటింగ్ జరుగుతుందండి. లొకేషన్ చూపించాలి కాబట్టి. సో, ఈ పూల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ పూల్‌లోకి దిగితే ఆల్మోస్ట్ సీతో పాటు సమానంగా ఉంటదనమాట. సో, సీలో స్నానం చేస్తున్నట్టే ఉంటది. సో, కిందకెళ్దాం. మనోళ్ళు ఎవరు కిందకెళ్ళడానికి ధైర్యం చేయలేదు. నేను మాత్రం కిందకెళ్తున్నా. ఈ మొక్కలు అవి ఉన్నాయి కదా! సో, లోపలికెళ్తే ఇక్కడ నుంచయితే భలే అంటే భలే ఉందసలు వ్యూ. వ్యూ చూడండి. ది బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఇది. మా జీవితం ఇలాంటిది ఒక్కటి చాలు. మన లైఫ్‌లో కొనలేం గానీ మినిమమ్ చూడొచ్చనమాట ఈ హౌస్‌ని. వావ్! ఇక్కడ ఆరెంజ్‌లు చూడండి ఎన్ని ఆరెంజ్‌లు ఉన్నాయో. ఎవరు కోసుకోరు. మొత్తం కింద పడిపోతాయి కానీ ఎవరు కోసుకోరనమాట. సో, మరి మేబీ వీళ్ళన్నా కోసుకుంటారో లేదో తెలీదు. చూడాలి. సో, ఇందాక మనం స్టార్టింగ్‌లో చూసిందేంటంటే ఇక్కడికెళ్తాము. సో, ఇక్కడ నుంచి దానికెళ్ళడానికి మనకి యాక్సెస్ లేదు. సో, వెళ్ళాలంటే గనక బోట్‌లో వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడికెళ్ళడానికైతే ఈ హౌస్ నుంచయితే యాక్సెస్ ఉందండి. సో, ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి లైక్ వీళ్ళు ఎలా అయినా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా కిందకి స్లోప్ ఉంది. ఆ స్లోప్ దగ్గర నుంచి ఇలా కిందకెళ్ళిపోవచ్చనమాట. సో, కింద మిగతాది మనకు కనబడట్లేదు. దారైతే అక్కడి నుంచి ఉంది. వావ్! అమేజింగ్ అనమాట. మామూలుగా లేదు. సో, చూసారా ఫుల్ సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఇంత హౌస్ కట్టుకున్నా కూడా ఆ మాత్రం సెక్యూరిటీ పెట్టుకోవడా ఏంటి? అదిరిపోయింది. మీకు ఈ కెమెరాలో ఎంత కనిపిస్తుందో తెలీదు గానీ, లైవ్‌లో చూస్తే మాత్రం అసల 2 కళ్ళు సరిపోవట్లేదండి. అంత బావుందనమాట అసల. చాలా అంటే చాలా బావుందసల.
దిమ్మ తిరిగిపోయేలా ఉంది హౌస్. నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడండి ఇదంతా సెల్లారు. సో మనం సెల్లార్లో కూడా వెళ్దాం, భలే ఉంటుంది. సో ఇది మొత్తం ఇంకొక స్టెప్ కిందకి అనమాట. అంటే ఇది ఇక్కడ ఏమి ఉండదు కానీ వీటి ప్రొటెక్ట్ కోసం అంటే చాలా స్ట్రాంగ్గా కట్టాడు అని చెప్పడానికి ఇది చూపించవచ్చండి. హౌస్ పైన ఉంటే సో దీని కిందకు చూడండి ఎన్ని వేసాడో, అసలు భలే ఉంటుంది. ఇగో ఇది ఒక స్టెప్పు, అదొక స్టెప్పు, అలా మొత్తం కిందకి చూడండి ఎంత స్ట్రాంగ్గా కట్టాడు బిల్డింగ్. ఎక్కడి నుంచి పెట్టాడు చూడండి. సో ఆ లాస్ట్ వరకు ఉంది కదా, లాస్ట్ నుంచి మొత్తం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చి స్ట్రాంగ్గా ఇక్కడ బిల్డ్ చేశాడు. మరి అంత పెట్టి కట్టినోడు ఆ మాత్రం చేయడా ఏంటి? హౌస్ మాత్రం చూడండి ఎలా ఉందో. అసలు దీనికి నేనేం చెప్పను, ఒక్కసారి పీస్ఫుల్గా వినండి అసలు. మనం సెల్లార్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో సెల్లార్ అంటే సెల్లార్లా ఉండదు, చూడండి ఎలా ఉంటుందో, భలే ఉంటుంది. మొక్కలన్నీ భలే మెయింటైన్ చేస్తున్నారండి, నాకు బాగా నచ్చింది. అంటే ఇక్కడ క్లైమేట్ కూడా అలా ఉంది కదా, దానివల్ల మొక్కలు కూడా చాలా నీట్గా పెరుగుతున్నాయి అనమాట. ఇక్కడ చిన్న జిమ్ పెట్టుకున్నాడు. ఇది ఒక పూల్ అనమాట, పైన ఒక పూలు ఆల్రెడీ మనం పై చూసాం కదా, ఇది ఒక పూలు భలే ఉంది అసలు. ఇక్కడ చిన్న జిమ్ సెక్షన్లా పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ స్పీకర్ ఉందండి, భలే ఉంది అసలు ఈ స్పీకరు. దీన్ని లేపలేకపోయాను నేను అసలు. చాలా బరువు ఉంది, ఆల్మోస్ట్ 25 కేజెస్ ఉంటుంది అనుకుంటే ఈజీగా. చాలా స్టాండర్డ్గా ఉంది. ఊపర్లు అది స్పీకర్ కూడా కాదు, ఊపర్ భలే ఉంది. ఇక్కడ అన్ని వాల్ పేపర్స్ అన్నీ వాల్ పెట్టినవన్నీ మాత్రం అన్నీ పూల్కి సంబంధించినవి, స్విమ్మింగ్ పూల్కి సంబంధించినవి, బీచ్ వైబ్స్లో పెట్టాడు అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా. సో ఈ పియానో టైప్లో పెట్టాడు, బట్ అది అక్కడ నుంచి ఏసీ అండి, సెంట్రల్ ఏసీ దీనికి మొత్తం. సో భలే డిజైన్ చేశాడు, ఆ డిజైన్ అయితే బాగా నచ్చింది నాకు. నేను ఏంటి భలే పెట్టాడే ఆర్ట్ అనుకున్నాను, కానీ తర్వాత చెప్పారు అది పియానో అని చెప్పి, సారీ ఏసీ అని. ఇది భలే ఉంది ఈ ఆర్ట్. సో ఇది కూడా చాలా బాగుందండి. నేను చూడగానే అరే ఇదేంటి భలే ఉంది కదా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఇదంతా లైక్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ స్నానం చేయడానికి. సో ఇదంతా మళ్ళీ స్నానం చేయడానికి అండి, అంటే చిన్న వాష్రూమ్ టైప్లో ఉంటుంది కదా అలా అనమాట. పూల్లో స్నానం చేసి వచ్చిన తర్వాత ఇది వచ్చి పైన మొత్తం ఇది వచ్చి ఇక్కడ ఈ 2 వాష్రూమ్స్ అండి. ఇదంతా వాష్రూమ్, ఇది మొత్తం సింక్ భలే కట్టాడు. కింద ఏదైతే మెటీరియల్ ఉందో పైన కూడా అదే మెటీరియల్తో కట్టాడు అనమాట. సో వాష్రూమ్ మన వాళ్ళంతా వాడారు ఆల్రెడీ. సో ఇది వాష్రూమ్ అనమాట, బాగుంది. ఇక్కడ తెలుసు కదా అన్ని టిష్యూ పేపర్లే, మనకి కడుక్కోవడానికి ఏముండదు, టిష్యూలతో తుడుచుకోవడమే, అది మ్యాటరు. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. సో భలే లైటింగ్ అది తీసేసాడు అనమాట. సో ఈ వాల్ పైన పెట్టిన ప్రతిదీ చాలా బాగుందండి. ఈ స్టార్స్ ఇవన్నీ భలే డిజైన్ చేశాడు అసలు. ఎక్కడి నుంచి కొనుక్కొచ్చాడో ఎక్కడి నుంచి తెప్పించాడో తెలియదు కానీ ఇది టైటానిక్. సో మీకు చెప్పలేదు కదా, మొత్తం మనం బయట కనిపించేదంతా నార్త్ అట్లాంటిక్ ఓషన్ అనమాట. ఈ స్పెయిన్ అన్నది నార్త్ అట్లాంటిక్ ఓషన్కి దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో అక్కడే టైటానిక్ మునిగిపోవడం జరిగింది. సో ఇదంతా సెల్లార్ అనమాట. సో అది కూడా సెల్లారే, మొత్తం ఇదంతా సెల్లారే. ఇక్కడ మొత్తం వీటికి సంబంధించి సైకిల్స్ అవన్నీ పెట్టుకున్నాడు. మంచి గడియారం కూడా పెట్టాడు. సో కయాకి అంటాం కదా, ఇవి మొత్తం 3 ఉన్నాయి. భలే ఉన్నదండి అసలు. మంచి మంచి వైబ్స్తో పెట్టుకున్నాడు. ఈయన కార్ అనుకుంటా ఈ హౌస్ ఓనర్ది. చాలా నీట్గా పెట్టుకున్నారండి ప్రతిదీ. ఏమో మనం కూడా ఇంత నీట్గా పెట్టుకోవాలి కదా అనిపిస్తుంది. ఇక్కడ చూసిన తర్వాత నేను కూడా మారిపోవాలి అనిపిస్తుంది అనమాట. మనం అంటే మన బద్ధకం కదా, మనం ఎక్కువ ఏం నీట్గా పెట్టుకోం. ఇది చూడండి అసలు భలే ఉన్నాయి కార్లు. ఇది చాలా ఓల్డ్ కార్ అండి, ఆల్మోస్ట్ ఇది ఇది ఎంత 35 ఇయర్స్ 40 ఇయర్స్ చెప్పాడు. చాలా ఓల్డ్ కార్లు అనమాట, అవి కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ స్టెప్స్. సో ఇందాక మనం లిఫ్ట్ పైనుంచి చూసిన లిఫ్ట్ అనమాట. ఇక్కడ కూడా ఈ చేప చూడండి భలే ఉంది, బుడ్డి చేప. బుడ్డి చేప వాల్ మాత్రం అదిరిపోయింది. చెప్పాను కదా వాల్ అట్లన్నీ ఎరగదీసాడని. ఈ స్టెప్స్ ఉన్నాయండి, మొత్తం గ్లాసే అనమాట. నడిస్తే భయం వేసింది పగులుతాయేమోనని చెప్పి. చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి, చాలా అంటే చాలా స్ట్రాంగ్, భలే ఉన్నాయి అనమాట. సో మొత్తం ఇరగదీసేసాడు. ఇంకోటి చెప్పలేదు, మొత్తం బయట కనిపించే ప్రతి గ్లాసు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులే అండి. అవి చాలా కాస్ట్లీ. ఈ నాకు తెలిసి ఈ హౌస్ కట్టడానికి ఎంత అయిందో
యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇది మొత్తం చేయడానికి ఇంటీరియర్ మెటీరియల్కి అంత అయి ఉంటుంది అనమాట. ఈ సోఫా కానీ లైక్ ఇవన్నీ ఈ మెటీరియల్ అన్నీ చాలా కాస్ట్లీ అండి. చాలా అంటే చాలా కాస్ట్లీ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న బార్ సెటప్ పెట్టాడు. అలాగే ఇక్కడ ఒక లైక్ ఒక ఏరియా అనమాట. ఇది మొత్తం ఎక్స్టీరియర్ హౌస్ 1, 2, 3. సో మనం కింద ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసాం. పైకి మనకు అలో లేదు, ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ. ఈ ఫ్యాన్ మాత్రం ఎరగదీసాడు. చాలా వెరైటీగా ఉన్నాయి. మన షూటింగ్ మాత్రం జరుగుతుందండి. సో టైం అయిపోతుంది, ఈవినింగ్ సన్సెట్ అయిపోయింది, జరుగుతుంది ఇంకా అలా. సో మన షూటింగ్లో అన్నీ హడావిడిగానే ఉంటాయి. సో స్టార్టింగ్ నుంచి అలా ఉన్న లాస్ట్ 3 అవర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా, ఇది డేలో తీసింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. చూడండి ఎంత బాగుందో డే లైట్లో. అదిరిపోద్ది హౌస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎలా చెప్పాలో తెలియట్లేదు. అమ్మ లైఫ్లో ఇలాంటి హౌస్లో ఒక్కసారి ఉంటే చాలు. మన ప్రభాస్ గారు కొన్న హౌస్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. ఆయన ఇటలీలో ఒక హౌస్ తీసుకున్నారు, చాలామందికి తెలిసే ఉంటుంది. అసలు అదిరిపోద్ది, సేమ్ లైక్ ఇలానే ఉంటుంది ఆయన హౌస్ కూడా. ఎవరైనా చూడకపోతే ఇది ఈ వీడియో చూస్తే ప్రభాస్ గారు హౌస్ చూసినట్టే అనమాట. అంత బాగుంటుంది, భలే ఉంటుంది.